ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు పిల్లలందరికీ, క్రీస్తు దాసులందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది, మనము సమయం పోనీయక దేవుని లేఖన కాంతిలోనికి మనము ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానం కొరకు మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనము వివరణలోనికి వెళదాం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకునుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. చాలా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, దయగల్ల ప్రభువా, సకల చరాచర జగతికి పునాదేసిన వాడా, నీ కంటికి మరుగై లేదు, అందరి హృదయాలను ఎరిగినవాడా, అన్ని రహస్యాలు ఎరిగినవాడా, నీకు వందనాలు. ఈ సమయంలో మరొక్కసారి నీ మాటలను మేము పరిశోధన చేసుకొని సత్యమును గ్రహించుటకు అవకాశం ఇచ్చిన నీకు వందనాలు. ఈ ఛానల్లో జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి వందనాలు. వింటున్న బిడ్డలని అయా, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ వాక్యాల ద్వారా, మా ప్రసంగాల ద్వారా అనేకులు తండ్రి సత్యమును గ్రహించి దీవింపబడి నీ రాకడకు సిద్ధపడటకు సహాయము చేయమని, కృపచూపమని, మాతో మా అందరితోనూ మాట్లాడమని, మీ కృప ఈ సమయంలో మాకు తోడుంచి మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. క్రీస్తునందు స్నేహితులారా, మత్తయి సువార్తలో మాట్లాడింది స్వయాన మన రక్షకుడైన యేసు ప్రభుల వారు. శిష్యులు ఆయన్ని అడిగారట 24వ అధ్యాయంలో, మనకు తెలుసు. కొద్దిగా మీదికి వెళ్తే, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి గుర్తులు, కొన్ని సూచనలు మాకు చెప్పు అని అడిగారు. 24వ అధ్యాయం 3వ వచనంలో ఏముంది? ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పుమని అనగా. నీ రాకడకు ఈ యుగమంతం అవటానికి, అంటే యేసుప్రభు వస్తేనే ఈ యుగమంతం అయిపోతుంది అని నీవు అంటున్నావు కదా ప్రభువా. నీ మాటలో మాకు ఆ గ్రహింపు వచ్చింది, మాకు అర్థమైంది. అయితే ఈ యుగమంతం అవటానికి, నువ్వు రావటానికి ముందు ఏదన్నా సూచనలు మాకు చెప్పండి. ఆయన ముందు ఏం చెప్తున్నాడు? అనేక సంగతులు చెప్పే ముందు, మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారముల గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, అంతము వెంటనే రాదు అని చెప్పాడు. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యం అని అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇక మీకు తెలుసు, యుద్ధాలు, భయంకరమైన కరువులు, భూకంపాలు నాకు రాకటకు ముందు ఇవన్నీ జరుగుతాయి. జరిగి పరాకాష్ఠ స్థాయికి చెందుతాయి. ఒక భయంకరమైన కరువు, ప్రళయము, మనుషులకు మరి కలక చెంది ఏం జరుగుతుందో అర్థము కానటువంటి పరిస్థితి వస్తుంది. మీరు కలవరపడకుండా చూసుకోండి. అంటే కలవరపడే పరిస్థితులు వస్తాయి అన్నమాట. ఏమని కలవరపడతారు? ఇట్లా ఎందుకు జరుగుతుందో, ఏమవుతుందో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనటువంటి గలిబిలి అవుతుందన్నమాట. అలా జరగకుండా చూసుకోండి అంటే జరుగుతుందని అన్నమాట. 12వ వచనంలో ఏమన్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించువాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఏం జరుగుతుంది? అక్రమము విస్తరిస్తుంది. అక్రమము విస్తరించాలి అంటే యుద్ధాలు, కరువులు, బాధలు, కష్టాలన్నీ సంభవిస్తాయి. దాని తర్వాత అక్రమము విస్తరిస్తుంది. అక్రమం అంటే క్రమము తప్పిపోతారు మనుషులు. మనుషులకు ఒక క్రమం ఉన్నది, జంతువులకి క్రమం లేదు. జంతువులు వాటికి ఏం తెలియదు, ఆత్మ లేనివి కనుక అవి విచ్చలవిడిగా జీవిస్తాయి. అవి ఎలా జీవించినా జంతువులే, వాటిని అడిగేటోడు ఎవరు లేడు. కనుక మానవునికి ఆత్మ శరీరం ప్రాణం ఉంది కనుక మానవునికి దైవాజ్ఞ ఉండడం ద్వారా మానవునికి ఒక క్రమం ఉంది. క్రమములో మళ్ళీ తప్పిపోయిన మానవునికి దైవ క్రమం ఒకటి వచ్చింది. అదే దేవుడిచ్చిన ఆజ్ఞలు.
ఈ క్రమము తప్పిపోతారట మానవులు, అంటే అక్రమంగా మారిపోతారు. ఆ అక్రమంగా మారిపోయిన వ్యక్తులందరూ దేవుడు యేసుప్రభుల వారు వచ్చినప్పుడు మీరు క్రమము తప్పిపోయారు కనుక అక్రమము చేయవల్లారా నా యుద్ధ నుంచి తొలుగుడి అంటారు. సో ఈ భ్రష్టత్వము అక్రమము జరుగుతుంది. యేసుప్రభు రావాలంటే ఈ భ్రష్టత్వం సంభవిస్తుంది. అయితే యేసుప్రభు రాకముందు ఇంకొక వ్యక్తి రావాలి, ఈ భ్రష్టత్వం సంభవించడానికి కారకుడైన వ్యక్తి. ఆయన గురించి 2వ తెస్సలోని రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదువమ్మా. మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. నాశన పాత్రుడగు పాప పురుషుడు, వీడు నాశనము చేయవాడు, వీడు రావాలి బయటికి. యేసుప్రభు కంటే ముందు రావాల్సిన వాడు వీడు వస్తాడు. వీడు వచ్చే ముందు లోకములో అన్ని యుద్ధాలు, కరువులు, బాధలు, కష్టాలన్నీ సంభవించి మనుషుల్లో గలిబిలైపోయి ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలియని స్థితిలో భయంకరమైన పరిస్థితులు వీడు భూమి మీదకి వస్తాడు. వీడు వచ్చినప్పుడు ఇక మనుషుల లోపల అంతా అక్రమం విస్తరించి ఉంటుందన్నమాట. వీడు భూమి మీదకి రానిది యేసుప్రభు రాడు. వీడు ఎలా వస్తాడంటే వీడు వచ్చేసరికి మొత్తం మనుషులందరూ గలిబిలైపోయి ఉంటారు. వారికి ఒక స్టేజీ మంచిగా తయారై ఉంటుంది పాప పురుషునికి. వాడు వచ్చే కాలము గురించి వానికంటూ ఒకటి కాలం ఉన్నది. అదే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వారిని అడ్డగించున్నది ఏదో అది మీరెరుగుదురు. వాడు సొంత కాలమున అంటే ఈ భూమి మీదకి రావడానికి వానికంటూ ఒక సొంత కాలం ఉన్నది. వాడు రావాలి. ఆ పాప పురుషుడు వచ్చేసరికి భ్రష్టత్వం మొత్తం మనుషులందరూ క్రమము తప్పిపోయి ఉంటారు, వానికి అనుకూలంగా ఉంటారు. కనుక దైవానికి అనుకూలం లేకుండా వాని ఆలోచన అనుకూలంగా వాడు బయటకు వస్తాడు. కనుక వాడు రాంది యేసుప్రభు రాడు. వాడొచ్చి ఇంకా దైవం అనేది లేకుండా నేనే దేవుణ్ణని, దైవం అనేది ప్రతి దాని మీద వాడే నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ అనేకులను భ్రష్టు పట్టించేస్తాడు. అంటే వాడు రావాలి. వాడొచ్చి మొత్తం భూలోకమంతా నాశనమైన బోధలతో నింపేస్తాడు, తన బోధతో నింపేస్తాడు. కనుక వాడు రావాలి. వాడు రాంది దానియేలు చెప్పినట్టు వాడు రాంది అంతము రాదు. అంతము రావాలంటే యేసయ్య రాకముందు రావాలి. యేసయ్య రావాలంటే వీడు రావాలి. యుగాంతమునకు జరిగేటివి చాలా ఉన్నాయి ముందు. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు, అవి దగ్గరికి వచ్చినాయి. అదే హెచ్చరిస్తున్నారు సేవకులు, చెబుతున్నారు దేవుని పిల్లలారా సిద్ధపడటానికి మీరు ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 8:28 చదువుమా. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశం చేరగా దెయ్యములు పట్టిన 2 మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడును ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు ఇదిగో దేవుని కుమారుడా నీతో మాకేమి, కాలము రాకమునిపై మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. రైట్. దెయ్యములు ఏమంటున్నాయి యేసుప్రభుల వారితో అంటే కాలము రాకముందెను మమ్మల్ని బాధించుటకు వచ్చింది. అంటే దెయ్యములను బంధించి నరకము లేచేవాడు ఎవరు? ఇప్పుడు ఆ దెయ్యాల ముందు నిలబడ్డ నరరూపంలో కనబడుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. చూశారా? అయితే ఈ యేసుప్రభుని గుర్తుపట్టిన దెయ్యాలు గుర్తుపట్టి కాలం ఇంకా ఉంది కదా అంటున్నాయి. కాలం ఉందని వాటికి ఎట్లా తెలుసు? వాళ్ళ గురువు పాతాళములో మీటింగ్స్ పెట్టుకుంటారు. వాళ్ళు కూడా మనలాగా చీకటి సామ్రాజ్యాన్ని మనం విస్తరింపజేసుకొని మనుషులందరినీ దైవ విరోధులుగా మార్చేస్తే ఎన్నటికైనా దేవుడు నాతో కాంప్రమైజ్ అయిపోతాడు. ఇంతమందిని ఇన్ని లోకాలని ఒకేసారి నాశనం చేయడు కనుక, సరేరా నీ మాటే అందరు నమ్ముతున్నారు, చాలామంది నిన్నే ఇష్టపడుతున్నారు కనుక నువ్వు ఒక 25% ప్రపంచాలను ఏలుకో, నా కుమారునికి ఒక 2% 75% ఇచ్చేస్తా అని కాంప్రమైజ్కి వస్తాడు. స్నేహితులారా, దయ్యముల్లారా, దూతల్లారా, నా దూతల్లారా, మనందరము కలిసి మనము ఏలుకునే రోజు ఒకటి రాబోతుంది. నా కుమారునికి కూడా ఒక సొంత కాలం ఉన్నది. ఆయన కుమారుడు భూమి మీదికి పోయి తన కార్యములు జరిగించుకున్నట్లు నా కుమారుడు అనే నిమ్రోదుని ఈ భూలోకములో పంపుతా, వాని పేరే అబద్ధ క్రీస్తు, నేనే క్రీస్తునని చెప్తాడు. అతన్ని నమ్మే వాళ్ళు చాలామంది ఉంటారు. అతడు సచ్చిన సేవలను లేపుతాడు, అగ్ని గురిపిస్తాడు. కనుక ఎప్పటికైనా జయం మనదే.
భయపడకడని వాడు మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి అన్నీ తెలుసు. అందుకే వాళ్ళు వచ్చి ప్రభువా ఇంకా కాలం ఉంది కదా, మేము ప్రచారాలు చేసుకోవాలి, భ్రష్టత్వం సంభవించాలి, పాప పురుషుడు బయటికి రావాలి, మా రాజు రావాలి, మేము చాలా పనులు చేసుకునేది ఉన్నది, ఇదంతా జరగకముందే నువ్వు మమ్మల్ని బంధిస్తావా అంటే, సరే నేను ఇప్పుడు బాధించలే కానీ నువ్వు ఈ మనుషుల్లో నుంచి అయితే వెళ్ళిపోను ఆయన, ఎందుకంటే వాడు నా కాళ్ళ కాడికి వచ్చాడు. యేసు ప్రభు కాళ్ళ కాడికి పోతేనే ఎవడైనా బాగుపడతాడు. నిన్ను దయ్యం వదిలిపెట్టాలన్నా, నువ్వు బాగుపడాలన్నా యేసు ప్రభు నీకు పెట్టిన స్థానం ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలి, యేసయ్య దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి వేడుకుంటేనే నీ లోపల దయ్యాలు భయపడతాయి. కనుక యేసయ్య కాళ్ళ కాడికి వచ్చిండు ఆ అబ్బాయి, కనుక నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపో అనగానే వదిలిపెట్టేసినాయి. అంటే దెయ్యములకు కూడా ఈ సమయం తెలుసు. కనుక భూమి మీద వాడు సాతాను రాకముందు ఒక భయంకరమైన భ్రష్టత్వము సంభవిస్తుంది. అప్పుడే పాప పురుషుడు బయటపడతాడు. 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనము చదవమ్మా. అంత్య దినములు అంటే ఏంది? కడవరి దినములలో అంటే ఆయన రాకటకు కొంచెం ముందుని అంత్య దినములు. చెప్పమ్మా. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొను. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారును, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చాలు. అపాయ కాలములు అంటే కాలములు చెడిపోతాయా? కాదు, కాలములో ఉన్న మనుషులు చెడిపోతారు. కాలములో ఉన్న మనుషులు చెడిపోతారు. కాలములలో జరుగుతున్న సంఘటనలు చెడిపోతాయి. అసలు ఇక మనిషిలో మానవత్వము కానీ ప్రేమ ఉండదు. ఈరోజు మనం చూసినట్లయితే ఒక పాల ప్యాకెట్ కూడా కల్తీయే, మనం తీసుకుంటున్న నూనె కల్తీయే, మనం తింటున్న పప్పు కల్తీయే, ప్రతి వస్తువు కల్తీ కల్తీ కల్తీ. న్యాయం ఉండదు, నీతి ఉండదు, ధర్మం ఉండదు. తల్లి మీద బిడ్డకు, బిడ్డ మీద తల్లికి, తండ్రి మీద కొడుక్కి, కొడుకు మీద తండ్రికి ప్రేమ ఉండదు. డబ్బుల కొరకు సొంత తల్లిని చంపేస్తారు, ఆస్తుల కొరకు సొంత తండ్రిని చంపేస్తారు. కొడుకులుంటే నాకు సుఖం అడ్డం ఉందని చెప్పి తల్లి పిల్లల్ని చంపేస్తుంది, పిల్లలు తల్లిని చంపేస్తారు. చిన్న చిన్న బిడ్డల్ని, 5 సంవత్సరాల బిడ్డల్ని కూడా మానభంగం చేసేస్తారు. వయసుకు సంబంధము లేకుండా, క్రమశిక్షణ లేకుండా, న్యాయము లేకుండా మనుషుల్లో అక్రమము విస్తరించిపోతుంది. ఇలా అవి జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం ఆల్రెడీ కళ్ళతో. అసలు 90 సంవత్సరాల పెద్దమ్మ, ఆమెను కూడా మానభంగం చేయడానికి ప్రయత్నించినారట. ఒక్క అమ్మాయిని, ఒక చిన్న బిడ్డని 10-13 సంవత్సరాలు, 16 సంవత్సరాల అమ్మాయిని సమూహంగా రేపు చేస్తారట. ఇది అక్రమం విస్తరించుట కాదా? యుద్ధాలు, భూకంపములు ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి జరిగేటివి, ఇప్పుడు నెలకు 2 జరుగుతున్నాయి. కారణము యేసయ్య చెప్పినట్టు అవి స్పీడ్ అయినాయి, నా రాక సమీపించినది. ఇక మీరు ఏం ఆశలు పెట్టుకున్నారు? మీ బిల్డింగులు, మీ ధనము, మీ బంగారం ఉంటుందా? వాటిని చూసుకుని ఎందుకు మురుస్తున్నారు? మొత్తం యేసయ్య సేవ ఖర్చు పెట్టేయండి, పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చబడుతుంది. సమయం కొంచెం ఉన్నది. కొద్ది కాలంలో యెరూషలేములో మందిరం కట్టబడుతుంది. అపరిశుద్ధ స్థలములోకి అపవిత్రమైన నిలిపినప్పుడు మీరు దానియేలు చెప్పిన మాట నెరవేరుతుంది చూడండి అన్నాడు యేసయ్య. అది త్వరలోనే జరగబోతుంది చెప్తారా. కనుక అక్రమం విస్తరిస్తుంది. అతి భయంకరమైనటువంటి పరిస్థితులు. భర్త మీద భార్య నమ్మకాలు లేవు, శరీర సంబంధమే కానీ ఆత్మ సంబంధాలు లేవు. ఎవరి రాజకీయం వాందే, ఎవరి పోకట వాందే. పిల్లలకు తల్లిదండ్రులకు ప్రేమ లేదు. ఎవరి సెల్లు వారిదే, ఎవరి రాజకీయం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే. తిన్నామా అంటే తిన్నాం, ఎక్కడ పోయారో ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఎవరి మనస్తత్వం ఒక ప్రపంచం, ఎవరి హృదయమానికి అది ప్రపంచం. ఎవరి మాట ఎవరినరు, నీకంటే ఎక్కువ నాకు తెలుసు అంటారు. ఎక్కడుంది కుటుంబం, ఎక్కడుంది ప్రేమ? మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పాప పురుషుడు బయటికి రాబోతున్నాడు. ఇది జరిగితేనే పాప పురుషుడు వస్తాడు. పాప పురుషుడు అనగా అబద్ధ క్రీస్తులలో చివరి అబద్ధ క్రీస్తు రాబోతున్నాడు. వాడు వస్తాడు అని చెప్తున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. ఇవన్నీ జరుగుతాయి అంటున్నాడు యేసయ్య. ఇవన్నీ జరిగినాయి, జరుగుతున్నవి. అది అతి త్వరలో, ఒక్క 5-6 సంవత్సరాలలో దిగవచ్చు అబద్ధ క్రీస్తు భూమి మీద.
ఎందుకంటే మొత్తం సమీపించినాయి. ఇకపోతే అబద్ధ బోధలన్నీ కూడా నాశనం కావాలి. అబద్ధ క్రీస్తు రావాలంటేనేమో భ్రష్టత్వం సంభవించాలి. యేసుక్రీస్తు ప్రభు రావాలంటేనేమో బోధలన్నీ మొత్తం నాశనం అయిపోయి సత్యబోధ ఒకటి భూమి మీద అఖండ జ్యోతి అయి ప్రకాశించాలి. ఆ మాట అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 21వ వచనంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సేవకులతో రాయించాడు. చదవండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాను. అన్నిటికంటే ఎన్నిటికి ఎన్నున్నాయో అన్నిట్లో కుదురుబాటు కాలం కదా. కుదురుబాటు అంటే ఏంది? ఒక కుదురుగా ఉండరా, కుదురుగా ఉండవేంటి, అటు ఇటు పరిగెడతావేంటి అంటారు చాలామంది. కుదురు అంటే ఒక చోట చక్కగా ఒక నియమమును పట్టుకొని ఒక చోట కరెక్ట్గా దాన్ని నిలబెట్టడము, అది చక్కగా ఉండడం దాన్ని కుదురుబాటు అంటారు. ఎబ్రీ పత్రిక 9:10 చదువు ఒకసారి. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి, ఇది దిద్దుబాటు కాలము వచ్చు వరకు విధింపబడింది. ఏది? పాత కాలంలో బలులు, అర్పణలు, ప్రత్యక్ష కూడా ధర్మశాస్త్రం సమస్తం. దిద్దుబాటు కాలాలంటే ఏంటిది? ఇదే దిద్దుబాటు కాలం అనగా దేవుడు ఏమేమి పరలోకమందు మోసకు చూయించాడో అలాంటి సంఘము భూమి మీద ఒకటి తయారు కావాలి. అయితే ఈ వంకరలు తింకరలు అన్ని దిద్ది ఇవన్నీ చక్కగా కొట్టి వాక్య సారాంశం ఏదో సత్యం ఏదో ఒకటి కడవరి దినములో బయటికి రావాలి. అదే ప్రవక్తల చేత మాట్లాడిన మాట ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలం. రెండు అంతస్తులుగా జరుగుతుంది. ఒకటి అన్యజనులలో జరుగుతుంది, రెండవది సంఘములో జరుగుతుంది. సంఘములో ఉన్న నికోలయాతు బోధలను, అబద్ధపు బోధలను, యెజబేలు బోధలన్నీ తొలగించబడి సత్యబోధ ప్రకాశించి సత్యబోధనే నమ్మినటువంటి సంఘం ఒకటి సర్వాత్రిక సంఘం తయారై ఉండాలి కడవ దినములో యేసు రావాలంటే. ఎందుకంటే డైరెక్ట్ అబద్ధ క్రీస్తు మీద యుద్ధం చేయబోతుంది ఆ సంఘం. అలాంటి సంఘం ఒకటి అది అవుతుంది ఇప్పుడు. అందుకే బోధలన్నీ ఫిల్టర్ అవుతున్నాయి. ఇక అన్యజనుల్లో వచ్చేటిది ఏందయ్యా అంటే, అన్యజనులలో క్రమము లేకుండా, మానవత్వం లేకుండా సర్వనాశనం అవుతున్న ఈ మనుషులకి యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఏ దేవుడు లేడు, బైబిల్ దేవుడే గొప్పుడని గుండెలు గుద్దుకొని కాలం ఒకటి ప్రపంచమంతటికి రాబోతుంది, భూప్రపంచానికి. ఇశ్రాయేలు దేశంలో హెచ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో జరిగే యుద్ధంలో దేవుడే కల్పించుకొని ఆ యొక్క అరబ్ కంట్రీస్ వాళ్ళు వచ్చినటువంటి మనుషులందరినీ దేవుడు భూకంపములతో, వడగన్లతో, తెగుళ్లతో మొత్తం శవాలు కుప్ప చేస్తాడు. 6 నెలలు ఏరుతారట. శవాలు ఎవరు చంపరు, వారి చూసుకుని చేస్తారు, తెగుళ్లతో చచ్చిపోతారు. ఆ యుద్ధాన్ని చూసినట్టు భూప్రపంచాలు, రాజులు, చక్రవర్తులు గుండెలు గుద్దుకొని ఈ యుద్ధాలు వద్దు నాయనా అని బాధపడతారు, చాలా కష్టపడతారు. ఆ రోజు ఆ బైబిల్ దేవుడే గొప్పవాడని చెప్తారన్నమాట. ఆ ఒక్క మాటతోని భూప్రపంచం మీద మనము చేసిన సువార్త ఈ 2000 సంవత్సరాలు చూస్తే 2000 సంవత్సరాల నుంచి మనం చేసిన ఈ సువార్త ఇన్ని కష్టాలు పడ్డాడు భక్తులు, ఇన్ని కష్టాలతో ఎంతమంది రక్షింపబడ్డారో ఆ ఒక్క సమయములో 2 అంతలుగా రక్షింపబడతారు. ఈ బైబిల్ దేవుడే గొప్పడు అన్నప్పుడు లక్షలాది మంది వచ్చి యేసుప్రభువు నమ్ముకుంటారు. ఆ టైంలో కుదురుపాటు జరిగిన సంఘబోధ ఒకటి ఉండాలి. అది దేవుడు వేసుకున్న ప్లాన్. ఇది లేఖన ప్రకారమైన దేవుడి యొక్క ప్లానే, ఆయన చేసిన వాగ్దాన ప్రకారమైన ప్లానే. అన్నిటికీ కుదురుబాటు కాలంలో అనగా అన్యజనులలో ఒక కుదురుబాటు వచ్చేసింది. ఏంటిది? యేసే దేవుడు, బైబిల్ దేవుడే గొప్పడని అందరూ ఒప్పుకునే కాలం ఒకటి రాబోతుంది ఆ యుద్ధంతో. రెండవది, సంఘములో యెజబేలు బోధలు, నికోలతు బోధలు, అబద్ధ బోధలు అన్నీ అవి ఏంటియో ప్రపంచానికి చూపిస్తాడు దేవుడు, ఎండగడతాడు. మార్చుకుని గుణమున్నులందరూ మారిపోతారు. సత్యం ఒప్పుకునే మనుషులందరూ బోధలని మార్చుకుంటారు. అబద్ధకులు, మోసగాళ్ళకి దేవుడు వేరిపారేస్తాడు సంఘంలోకి. వాళ్ళు మారు మనసు పొందిన వారిని దేవుడు ఒక గుంపుగా తయారు చేస్తారు. కావలసుకొని సత్యం తెలిసి కూడా మొండిగా వాదన చేసే వాళ్ళని దేవుడు త్రోసేస్తాడు. ఆ బోధలు ఉండే సంఘంలో అలాంటి సంఘం ఒకటి ఉండాలి. అబద్ధ బోధ లేని సంఘం ఒకటి ఉండాలి. ఆ సంఘాన్ని వచ్చిన దినాన్ని దేవుడు అది అన్నిటికీ కుదురుబాటు కాలము అని అంటున్నాడు. అయితే ఈ అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చే వరకు ఎడ ఉండాలి? ఒక్కసారి మళ్ళీ చదవమ్మా.
నీటికి కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక నివాసి అయ్యుండుట ఆవశ్యకము. అన్నిటికీ కుదురుబాటు కాలాలు వచ్చే వరకు ఆయన పరలోకములే ఉంటాడు. ఆయన రావాలి భూమి మీదకి. యేసుప్రభు అంటే భూమి మీద సంఘములో కుదురుబాటు రావాలి. ప్రపంచంలో బైబిల్ దేవుడని అందరికీ తెలవాలి. రావాల్సినందరూ బయటికి రావాలి. ఏది దేవుడు కాదు, ఏ దేవుడు ఏం చేయగలిగిండ్రా? మనం మొక్కిన ఇన్ని పూజలు, ఇన్ని దేవతలు ఆ మందిని చంపకుండా కాపాడగలిగినాయా? వాళ్ళు చేసినటువంటి ప్రార్థనలు, అల్లాని చేసిన ప్రార్థనలకు వాళ్ళని కాపాడగలుగుతున్నాయా? సో అల్లా దేవుడు కాదు, రాముడు కాదు, కృష్ణుడు కాదు, ఆ బైబిల్ దేవుడే గొప్పడని రోజు ఒకటి రాబోతుంది. ప్రపంచం అంతా గుండెలు గుద్దుకుంటారు. అక్కడ కుదురుబాటు ఒకటి, సంఘంలో కుదురుబాటు. ఈ రెండు జరిగే వరకు, దేవుడు అనుకున్న సంఘము స్థాపింపబడే వరకు ఆయన రానే రాడు. భ్రష్టత్వము సంభవించి, భూమి మీద భ్రష్టత్వం సంభవించి మొత్తం ప్లాట్ఫామ్ తయారైనాక, భ్రష్టత్వం ప్లాట్ఫామ్ తయారైనాక అబద్ధ క్రీస్తు వస్తాడు, పాప పురుషుడు వస్తాడు. పాప పురుషుడు వచ్చిన తర్వాత ఈ నాశనకరమైన బోధలన్నీ విస్తరిస్తుండగా దానికి ముందు ఒక బలమైనటువంటి అబద్ధ బోధలని సంఘం నిలబడుతుంది. ఆ సంఘం నిలబడి కుదురుబాటు కాలాలు కొన్ని జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు యేసుప్రభు వస్తాడు. సో ఈ ఇద్దరు వ్యక్తులు రావాలి. ఒకటి అబద్ధ క్రీస్తు, ఒక నిజ క్రీస్తు. క్రీస్తు కాని క్రీస్తు సాతాను, ఆయన పరలోక రాజు నిజక్రీస్తు. అయితే మనం ఇక్కడ కూడా ఆలోచించినట్లయితే ఉందరా, అప్పటి వరకు ఆయన ఎక్కడ ఉండాలి? తండ్రి కుడి పార్శ్వమందు ఉండాలి. తండ్రి కుడి పార్శ్వమందు ఉండి ఏం చేస్తున్నాడు అక్కడ? ఉట్టిగానే అందరూ అక్కడ ఈగలు కొట్టుకుంటూ అట్టిగానే ఉన్నాడేమో అనుకుంటారా మీరు? యేసుప్రభు ఏం చేస్తున్నాడు? రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవమ్మా. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. ఏం చేస్తున్నాడు అక్కడ? యేసుప్రభుల వారు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇగో ఈ సంగతి క్రైస్తవులకు అర్థమైతే భూప్రపంచములో తొందరగా కుదురుబాటు కాలం వచ్చేస్తే యేసుప్రభు వచ్చేస్తాడు. ఇది ఒక్క మాట అర్థం కావాలి. ఏమర్థం కావాలి? కుడిపార్శ్వమందు కూర్చున్న మనుష్య కుమారుడు, భూమి మీదకి వెళ్ళి యజ్ఞం చేసి తండ్రి దగ్గర పోయి కూర్చున్న దైవము అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. ఏమి విజ్ఞాపన చేస్తున్నాడు? మీరు ఆలోచించాడు ఒకసారి. విజ్ఞాపన అంటే వేడుకుంటున్నాడు. ఎవరి గురించో వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు అంటే మన కొరకే వేడుకుంటున్నాడు అని అంటారు. అదే ఏమని వేడుకుంటున్నారు? మనము కొంచెం ఆలోచించుదాం. ఒకవేళ ఇలా వేడుకుంటున్నాడా? తండ్రి, భూమి మీద నా పిల్లలు మనుషులు, నా రక్తము చేత రక్షింపబడేవారు బలహీనులు, వారిని బలపరచు, వారికి ఆరోగ్యం ఇయ్యి, వాళ్ళు బీద వాళ్ళుగా ఉంటే ధనం ఇవ్వు, వాళ్ళకి బిల్డింగ్లు ఇవ్వు, మంచి కార్లు ఇవ్వు కోరుతున్నాడు. ప్రార్థన చేస్తుండే ఒక పాస్టర్ గారు. 2 హెలికాప్టర్ కావాలట, 1,00,000 మంది కూర్చున్న చర్చి కావాలట, అది మొత్తం ఏసీ ఫిట్టింగ్తో ఉండాలట. ఏమండి, చాలా అడుగుతున్నాడు. 2 పిల్లలు, మగ పిల్లలు పుట్టాలట ఒక ఆమె అడుగుతుంది. సంతానం కావాలట. ఒక ఆమెకి ఎంట్రుకలు నల్లగా అయిపోయి తెల్లగా అవుతున్నాయట, బాధపడుతుంది. ఎంట్రుకలు తెల్లగా కావాలట. ఒక ఆమె వయసు తగ్గిపోకుండా ఉండాలట. ఒక ఆమె ఎక్కువ రోజులు బతకాలట. ఒక ఆయనకేమో మొత్తం సినిమాలో అవకాశం దొరకాలట. ఒక ఆయననేమో మొత్తం కలెక్టర్ కావాలట, మినిస్టర్ కావాలట, ఎమ్మెల్యే కావాలట. నా పిల్లలు ఎన్నో కోరుకుంటున్నారు. వారికి ఆరోగ్యం ఉండాలి, దెయ్యం ఏమనద్దు, సైతాన్ ఊరిలో పడద్దు, వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా సుఖశాంతులతో నా ప్రజలందరూ వర్ధిల్లుటకు నువ్వు సహాయం చేయాలి తండ్రి అని వేడుకుంటున్నాడు అనుకుందామా? మరి అంతేనా? మరి అట్లయితే 1 కొరింథీ 15:19 చదవము. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు, మనము యేసు ప్రభువుని క్రీస్తునందు నిరీక్షింపబడిన అంటే యేసును నమ్ముకున్నట్లయితే మనుషులందరికంటే ఈ లోకములో ఉన్న మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులు. అంటే ఈ లోకములో ఉన్న నమ్మని మనుషులే చిన్న దౌర్భాగ్యులు. వాళ్ళకంటే నమ్ముకొని ఈ లోకములో సుఖపడాలని దేవుని కోరుకుంటే వాడు పెద్ద దౌర్భాగ్యం. చూశారా? మరి ఆ మాట ఎందుకు అన్నాడు పౌలయ్య? మరి దేనికో ఏం విజ్ఞాపన చేస్తుండవచ్చు ఆయన మా కొరకు? ఒక్కసారి ప్రపంచమంతా
క్రైస్తవ్యం అంతా కనులు తెరవండి. నేను భవిష్యత్తులో దీని గురించి ఇంకా బాగా చెప్తా. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు తెలుసా మీకు? ఒక్కటే విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి నా పిల్లలకు శ్రమలు, కష్టాలు, బాధలు సాతాను పెట్టినప్పుడు, నా పిల్లలకు పరీక్ష ఎదురవుతున్నప్పుడు, నా పరీక్షలో గెలిచి నా పిల్లలు మార్కులు సంపాదించుకోవాలి, విశ్వాసము విడనాడద్దు, వాడిని కాలు కిందేసి తొక్కాలి. నా పిల్లలు కష్టాలు, బాధలు, కరువులు వచ్చినప్పుడు నీతిని విడవద్దు. నా పిల్లలు కలక చెందొద్దు. నా పిల్లలు కరువులో వెనకడుగయ్యొద్దు. నా పిల్లలు మనుషులు చనిపోయినా, కుటుంబంలో సభ్యులు చనిపోయినా సరే అవగిన్యంతా కూడా విశ్వాసం విడిచిపెట్టద్దు. నా పిల్లలు సాతాను ఎన్ని పరీక్షలు పెట్టినా, యోబులాగా, కృపుల లాజర్ లాగా ఎన్ని రోగాలు పెట్టినా సరే విశ్వాసం పోవద్దు. నా పిల్లలకు అలాంటి ఆత్మనీయు, అలాంటి ధైర్యం తండ్రి అని విజ్ఞాపన చేస్తుంది. నువ్వేమో ప్రభువా నాకు హెలికాప్టర్ అవసరం ఉన్నది, ప్రభువా నాకు పెద్ద చర్చ్ అవసరం ఉన్నది, ప్రభువా నాకు 1,00,000 మంది కావాలి, నాకు ఈ లోకమంతా మెచ్చుకోవాలి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలని నువ్వు అడుగుతున్నావు. ప్రభు ఏది అడిగితే అది ఇచ్చును. మీరు అడుగుడు ఇవ్వబడునన్న దేవుడు అబద్ధం చెప్తాడా? అడగండి దేవుని, ఏది తన పిల్లల్ని ప్రేమిస్తాడు దేవుడు, ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు అని రాయబడింది కదా అని సాతాను చెప్తాడు. కొంచెం కిందికి వస్తేనేమో దేవుడు ఏమంటాడంటే, పరిశుద్ధాత్ముడు అడుగువానికి ఆత్మను నిశ్చయముగా ఇచ్చేదను. అంటే పరిశుద్ధాత్మని వరకురా బాబు, ఆయన లోపలికి వస్తేనే నువ్వు గెలుస్తావు. ఈ సైతాన్ మీద గెలుస్తేనే పరలోకం పోతావు, లేకపోతే నరకం పోతావు. ఈ లోక జీవితం కొరకు యేసు ప్రభువుని నమ్ముకున్నట్లయితే మనంతా దౌర్భాగ్యులు ఎవడ ఉండరు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడో మీరు కొంచెము ఆలోచన చేయండి. ఏమని భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేశాడో అదే పరలోకమందు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమని మన కొరకు ఎందుకు ప్రాణం పెట్టాడో, దేని కొరకు కష్టపడ్డాడో అక్కడ అదే విజ్ఞాపన చేస్తున్నాడు. చదువు యోహాను సువార్త 17:17. ఇప్పుడు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయు, సత్యమందు తండ్రి వారిని ప్రతిష్ఠ చేయుము. నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము గనుక వారిని, నా పిల్లల్ని సత్యమందు అంటే సత్య బోధలో కట్టుము, సత్యవాక్యములో కట్టుము. తండ్రి నా పిల్లలు అబద్ధ బోధలోకి వెళ్ళి మోసమైన బోధలు వినొద్దు. విష సర్పాలు, ఘట సర్పానికి పుట్టిన విష పిల్లలు, సర్ప పిల్లలు ఉన్నాయి భూమి మీద, పిల్ల సర్పాలు. అవి అనేక అబద్ధాలు చెప్పుతున్నాయి, బోధలు చేస్తున్నాయి, విషం కక్కుతున్నాయి. వారి తండ్రి విషయమే వారి నోట్లో ఉన్నది. సర్ప సంతానమా అంటున్నాడు చూసావా? మీ తండ్రి అపవాది పిల్లలు మీరు. వాళ్ళు మాట్లాడుతుంటే విషం గిమ్ముతున్నారు మనుషుల మీద. జన్మ పాపము లేదని, మరియమ్మ గర్భని, ఇదని, క్రీస్తు దేవుడు కాదని, త్రిత్వము కాదని, 1000 ఏళ్ల పరిపాలన లేదని, 2వ రాకడ సంఘముఖ శ్రమల కాలంలో ఉండదని, బొచ్చడు విషము జిమ్ముతున్నారు ప్రభా. ఆ విషములో నా పిల్లలు పడిపోవద్దు. నువ్వు ఎందరిని నాకు ఇచ్చితివో ఒక్కరు కూడా పోవద్దు తండ్రి. వాళ్ళందరూ బలంగా నిలబడాలి. ఎవరి మాట నమ్మద్దు. నా కొడుకులకు అలాంటి ఆత్మనివ్వు. సత్యమందు వారిని స్థాపించమని భూమి మీద అడిగిన మాటే పరలోకము మారుమోగుతుంది తండ్రి కుడి పార్శ్వమందు. ఏమని విజ్ఞాపన చేస్తుడు? కార్లు బంగళ ఏమనా, రోగాలు పోగొట్టు తండ్రి. వాళ్ళు టచ్ అనగానే వాళ్ళు కింద పడిపోతున్నారు. మోకాళ్ళు మంచిగా అయిపోవాలి, కీళ్ళ నొప్పులు పోవాలి, గుడ్డలో కళ్ళు రావాలి. తండ్రి వారిని స్వస్థతలు పరచుము. వాళ్ళు చేయబెట్టినప్పుడు కింద పడిపోయేటట్టు చేయము. లిప కొట్టుకుని దెయ్యములు మాట్లాడేటట్టు చేయమని ప్రజ్ఞాపన చేస్తాడా? తెలివి తక్కువ మాటలు మాట్లాడుతున్నారు అందరూ. నేను ఈ ప్రపంచానికి సత్యం బోధుదామని కంకణం కట్టుకున్నా. సత్యమే ఇది. ఎన్నెన్న చెప్పుకో, ఈ బోధే గెలుస్తుంది. ఈ బోధలు బోధించే సేవకులారా ధైర్యం తెచ్చుకోండి. మనందరం ఒకటైతాం ఒకరోజు. నా ప్రభు రాబోతున్నాడు. మనందరి మీద ఆయన ఆత్మను కుమరించబోతున్నాడు. పరిశుద్ధాత్మని కడవరి వర్షం ప్రపంచమంతటా వణుకు పుట్టిస్తాం మనమే. అలాంటి రోజు వస్తుంది. అది వచ్చినాకనే అంత జరగాలి. అన్ని కుదరాలి కదా, కుదురుబాటు కాలాలు జరగాలి కదా. మరి ఎవరు చేస్తారు కుదురుబాటు కాలాలు? ఎవరు చేస్తారో? అభిషక్తులైన సేవకులు. దానికి చదువుతోనూ, అందముతోనూ, లోక గొప్పతనముతోనూ, దేనితో సంబంధము లేదు. కండ బలముతోనూ, బుద్ధి బలముతోనూ దేనితో సంబంధము లేదు. అది కేవలం పరిశుద్ధాత్మ శక్తితో సంబంధించింది. ఆ శక్తితోనే ఉంది ఈ రాజ్యం, దేవుని రాజ్యం. మీరు పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందినప్పుడే మీరు అప్పటి వరకు మీరు మేడగదిలో ఉండండి, ఊళ్ళోనే ఉండండి, పట్టణంలో ఉండండి. పరిశుద్ధాత్మ పెంతెకొస్తు ఉన్నాడు పొందినాకనే శిష్యులు శక్తిని పొందారు, బయటికి వెళ్ళారు. ప్రభు చెప్పినట్టు జరగలేదు. మరి ఇప్పుడు ఎందుకు జరగదు?
కనుక ప్రభు అడుగుతున్నాడు అక్కడ, నా పిల్లలు అంతము వరకు, అంటే ప్రాణం పోయేంత వరకు, మరణము పోయేంత వరకు వాళ్ళు సత్యాన్ని వదిలిపెట్టద్దు ప్రభు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటారు కదా, వాళ్ళు మరణము వరకు వారి ప్రాణమును వారు ప్రేమించలేదు, చనిపోయే వరకు కూడా వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించలేదు. కారణం ఏంటి? ఏది జరిగినా నా దేవుని కోసం యుద్ధం చేస్తా, మొత్తం నా కుటుంబం పైన, ఆస్తులు పైన, నేను ఒంటరిగా మిగిలిన, నేను ఒంటరిగా పోరాటం చేసి నా పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతా. అలాంటి వాళ్ళని తయారు చేయ ప్రభు అని తండ్రిని కొడుకు అడుగుతున్నాడు. తండ్రి, అలాంటి వాళ్ళకు సత్యమందు స్థాపించు, అలా సత్యంలో ఉండేటట్టు కొంచెం ఆత్మ బలంగా ఇవ్వు, వారిని కాపాడు, వారి మీద కోపం తెచ్చుకోకు నానా. డాడీ, మీకు కోపం రావద్దు నా పిల్లల మీద, నా రక్తం పెట్టి కడిగి కొనుక్కున్నాను కదా, వారి మీద కోపం తెచ్చుకోక వారి మీద జాలిపడి వారిని కష్టాలలో, పరీక్షలు గెలిచేటట్టు చేయి. కష్టాలు రాకుండా చేయి అంటలేదు, కష్టంలో వస్తాయి, పెట్టు కష్టంలో గెలవాలి నా కొడుకు. సాతాన్ని వారి కాలి కింద వేసి తొక్కుడంటే కత్తి పట్టుకుని పోయి నరుకుడా? కాదండి, శ్రమలు బాధలతో చెక్కుచెదని విశ్వాసమే సాతాను తలను చితకగొట్టుట. మనం క్రీస్తు సంతానం సర్ప సంతానాన్ని, సర్పపు కళ్ళు, ఆ విషపు సూపులున్న గుడ్లు పొడిచి తుక్కు చేయాలి. సాతాను కళ్ళు వాని కూరలు విరిచేయాలి. అబద్ధ బోధలు. 2 నాలుకలు ఉంటాయి సర్పానికి, 1 నాలుక ఉండదు. ఎప్పుడన్నా మీరు పాము మీకు తెలుసా ఇట్లా అంటారు, ఇట్లా అన్నప్పుడు దానికి 2 చీలికలు ఉంటాయి పాము. అందుకే ఈ సర్పంగాడు డబల్ మీనింగ్ మాట్లాడతాడు. ఈ సర్పాన్ని పొందిన వాళ్ళు, దయ్యమాత్మ వాళ్ళు ఎప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు, ఒక రకంగా మాట్లాడరు వాళ్ళు. సో ఈ 2 నాలుకలు అందుకే పెట్టండి సర్పానికి. తెలుసుకోవాలి నా పిల్లలని. మన దేవుడు ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒకటే, మన మాట ఒకటే. సత్య సంబంధులమైన మనందరం ఒకటైదాం, సర్పపు సంతాన్ని దొక్కుదాం. సర్ప సంతానం ఉండద్దు. నా యేసయ్యను ఏడిపిస్తున్నారు యుగాల నుండి. ఆది సర్పమా, ఘట సర్పమా, నిత్య చీకటి, నా తండ్రిని యుగాల నుంచి ఏడిపిస్తున్నాం. ఇక నీకు అంతం మొదలైపోయింది. ఆయన పిల్లలమైన, ఆయన సంతానమైన మేము లేచినమిగా నిన్ను తుక్కు చేసి పడేసి నా ప్రభును సంతోష పెడతాం. అంతము వరకు మా ప్రాణాన్ని మేము ప్రేమించాం, మరణం వరకు. ఆహా, శ్రమలనే యేసు రక్తములో బట్టలు ఉతుక్కొని శ్రమలనే అగ్ని కొలిమి నుండి బయటకు వచ్చారు. దగ్గర మెరుస్తున్నారట దేవుని దగ్గర ఉన్నోళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? గొర్రెపిల్ల రక్తములో బట్టలు ఉతుక్కున్నారు. వాళ్ళు శ్రమల నుండి వచ్చినటువంటి వ్యక్తులయ్యా. ఆహా, తెల్లటి వస్త్రములు కట్టుకొని మెరిచిపోతున్నారు. అలాంటి సైన్యంలో ఉండాలనుకుంటున్నావా? అయితే ఈ బోధనే కరెక్ట్ వినాలి. 2వ తెస్సలోనికైయుల 2వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి గనుక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ, నానా విధములైన సూచక క్రియలతోనూ, మహత్ కార్యములతోనూ, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనుపరచు బలమును అనుసరించి ఉండును. చాలు. ఇప్పుడు ఈ కుదురుబాటు జరుగుతున్న సమయంలో ఒక ప్రత్యేకమైన కార్యం జరుగుతుంది. ఏంటంటే, ఈ కుదురుబాటులో జరిగేది ఏంటంటే, ఈ సత్యబోధలు బోధిస్తుంటే కూడా దేవుని సత్య సంబంధులందరూ, అయ్యో ఇన్ని రోజులు నేను జన్మ పాపం ఉందని నమ్మినా, లేదని నమ్మినా, ఉన్నదని నాకు తెలిసిపోయిందని బయటకు వచ్చేస్తారు. వాళ్ళందరూ సత్య సంబంధులు. అబద్ధ బోధలని తెలిసిన తర్వాత ఎన్ని అవుతున్నాయో అన్ని బోధింపబడుతుంటే బయటకు వచ్చేస్తారు. వాళ్ళందరూ ఒక గుంపు అవుతారు. అవి పరలోక గుంపు, పరలోక పక్షులు. ఇవి ఆగూటి పక్షులు. అయితే అహంకారం, గర్వాంతులు, దేవుని ప్రణాళికలు లేని అందరూ భ్రష్టాత్మక అప్పచెప్తారు. ఎందుకంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించారు. సత్య విషయమైన ప్రేమను, సత్యవాక్య విషయమైన ప్రేమను వాళ్ళు అవలంబింపలేదు, ఇష్టపడలేదు. కనుక వారి మీదకి దేవుడే భ్రష్టాత్మ అమ్ముతారు. వాళ్ళు నాకొద్దు అంటే దయ్యం ఆవరించేస్తుంది. మీరు ఆలోచించండి. ఈజీగా అర్థమయ్యే బోధ సత్యమా? మర్మముగా అర్థమై కష్టపడితే అర్థమైనది సత్యమా? సత్యం ఎప్పుడు ఈజీగా అర్థం కాదు, అది కష్టపడాలి. ఆ వచనం అక్కడ అన్నది ఇక్కడ నెరవేరింది చూడని చూపిస్తే అయిపోదు. ఎందుకు అన్నాడు, ఎందుకు నెరవేరింది కూడా చెప్పాలి. ఈ సర్పసంతానమైన మనుషులందరూ పై జ్ఞానాన్ని మనుషులకు అర్థమయ్యేటి వాళ్ళ గంభీరమైన మాటల చేత, వాక్శక్తిరం చేత, మంచి శ్రేష్ట అర్థమయ్యేటువంటి మాటల చేత నేర్చుకొని పలుకులు నేర్చుకున్నారు. ఈ సర్ప పిల్లలు పలుకులు నేర్చుకున్నాయి, మాటలు నేర్చుకున్నాయి.
మనుషులను ఆకట్టుకుంటున్నాయి. వీళ్ళు మాటలకు ఆకర్షింపబడుతున్నారు. ఇక్కడ గద్దింపుతో సత్యం చెబితే అది ఇష్టపడతలేరు. అయినా ఈ సత్యం ఎందుకు అర్థమయ్యేటటువంటి అయిపోగదా, ఇంత మర్మంగా ఎందుకు ఉన్నదంటే దేవునికి కావాల్సింది తన పిల్లలకే అర్థం కావాలి. తన పిల్లలు కాని వాళ్ళు అర్థం కావద్దు. పోని అక్కడ పోయినారు వాళ్ళ నంబర్ అని తెలుసు దేవునికి. అయ్యా మాకేమో విత్తనాల ఉపమానం మంచిగా చెప్తున్నాం, మరి వారికి ఎందుకు అట్లా ఉపమానం చెప్పినావు అంటే అది వారికి అనుగ్రహింపబడలేదు. నా శిష్యులారా, పరలోక మర్మములు తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడెను. పందుల ముందు మీరు ముత్యాలు పొయ్యకుడి. అందుకే కొన్ని చెప్తాం వాళ్ళకి అయినా యూట్యూబ్లో అన్నీ చెప్తున్నాం. అన్నీ చెప్పినా కానీ పందులకు అర్థం కాదు. ఎందుకు అర్థమైతలేదా అని ఒకరోజు ఆలోచించిన. అసలు ఆ పందికి అర్థం కాకుండా దేవుడే చేసాడు. తన పిల్లలు ఎక్కడెక్కడ బయటికి రావాలి అని పిల్లల కోసం వేసిన వల, తన పిల్లలే ఆ వలలో పడతారు, పట్టుకొచ్చుకుని జమ చేసుకుంటాడు దేవుడు. చేపల కోసం వల ఎత్తాం, ముసళ్ళ కోసం ఎత్తాడు. చేపలే పడాలి. నిమ్లరా, ఈ లోకమందాన్ని, ఈ లోకమనే సముద్రములో భయంకరమైన మొసళ్ళు ఉన్నాయి, సర్పపిల్లలు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, ఘట సర్పాలు ఉన్నాయి. అవన్నీ క్రీస్తు దేవుడు కాదు, ఈ దేవుడు ఒక్కడని బోధిస్తున్నాయి. ఇక రకరకాల బోధలు, ఏమైనా స్వస్థతలు వాక్యం చెప్పరు, సంబంధమే లేదు వాక్యంతో. కనుక ఇట్టి వారు సర్పపిల్లలు కనుక ఈ సర్పపిల్లలు నమ్మిన ఎవరు పరలోకం బోరు. అయితే నా బోధ కూడా అబద్ధమని నిరూపిస్తారు కానీ అది నీ దేవుని యొక్క రాజ్యంలో నిరూపింపబడదు. దేవుని యొక్క జ్ఞానములోకి ఫెయిల్ అయిపోతుంది. మళ్ళీ మేము చెప్తే ఫెయిల్ అయిపోతుంది. అది ఏది సత్యం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఇదే జరుగుతుంది. కొంతకాలం జరిగి సర్వసత్యం బయటికి వెళ్తుంది. దానికే కార్యం చేస్తున్నాడు దేవుడు. అందుకే ఆయన రాకడ సమీపించింది. ఆయన వచ్చే ముందు భ్రష్టత్వం సంభవిస్తుంది. భ్రష్టత్వం సంభవిస్తే పాపపురుషుడు బయటపడతాడు. పాపపురుషుడు బయటపడితే సంఘము కుదురుబాటు కలిగిన సంఘం ఒకటి ఉంటుంది. ఆ టైంలో వాంతో యుద్ధం చేస్తుంది. ఆ తర్వాత ఆయన రాకడ సంభవిస్తుంది. అంతకుముందు యుద్ధ సమాచారాలు, కరువులు, రోగాలు, వ్యాధులు, భయంకరమైన ప్రళయాలు జరుగుతాయి. అదే జరుగుతున్నాయి ఇప్పుడు. అయితే ఎక్కువ టైం లేదు. రాజ్యాలే మాయమైపోతాయండి. భూకంపములు, ప్రళయాలు, జల ప్రళయాలు, యుద్ధాలతో మనుషులు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అలాంటి రోజులు వచ్చేసినాయి. మీరు చూస్తున్నారు. ఇది జరుగుతుందంటే ఖచ్చితంగా ప్రభు ద్వారం యొద్దనే ఉన్నాడు. అందరూ ధైర్యం తెచ్చుకోండి. ఇక ఆశలు పెట్టుకోకండి. ఏదైనా ఉంటే ఏసఐ కొరకు ఖర్చు పెట్టండి, పరలోకంలో జీతం అందుకోండి. ఈ లోకం ఉండదు. ఇక ఉద్యోగం లేని వారు బాధపడకండి, పెళ్లి కాని వాళ్ళు బాధపడకండి. ఎందుకండి ఇక నా 5-6 ఏళ్ళు లేదా ఖతం అయిపోతుంది. ఆ ఉద్యోగం ఎవరికి కావాలి, ఈ పెళ్లి ఎవరికి కావాలి, ఈ రిస్క్ ఎవరికి కావాలి? ఏసఐ స్తోత్రం. ప్రపంచం కొరకు ప్రార్థన చేయండి, దేవుని రాజ్య స్థాపన కొరకు ప్రార్థన చేయండి, స్వార్థ కొరకు ప్రార్థన చేయండి, బలమైన సేవకుల కొరకు ప్రార్థన చేయండి. మొట్టమొదట సేవకుల మీద కన్నేసిండు సాతాను. సత్యం బోధించే సేవకుల కోసం ప్రార్థన చేయండి. వారికి ఆరోగ్యం ఉండాలి, జ్ఞానం ఉండాలి, ధైర్యం ఉండాలి. అనేక పరిశోధనలు చేస్తుండగా ఇంకా వాళ్ళు బయటికి రావాలి, తీసుకురావాలి సత్యాన్ని. ఇది నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది. దయచేసి ఆ దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఆశీర్వదించి ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, నువ్వు ఏదైతే పలికావో అదే జరుగుతుంది. భూమి ఆకాశములు గతించును కానీ నీ మాటలు నెరవేరకుండా పోవు. ఎస్, నువ్వు మాట్లాడిందే జరుగుతుంది. ఇక వేరే వాళ్ళది జరగదు ప్రభువా. కనుక నీ రాకడ సమీపించిందని నాకు అర్థమైంది. కొన్ని రోజులే ఉన్నాయి తండ్రి. దయచేసి తొందరగా నీ పిల్లలందరూ సిద్ధమవుటకు సహాయం చేయి. కుదురుపాటు కాలాలకు అన్ని అనుకూలపరచు. ముఖ్యంగా సత్యబోధ చేయకపోతే కుదురుబాటు జరగదు. కనుక ఈ సత్య పరిశోధన బోధకులను మీరు పరిశుద్ధాత్మతో నింపండి. వారికి సహకరించే వారందరి మీద కడవరి వర్షం కుమ్మరించండి. సిద్ధపరిచి సహాయం చేయమని ఇన్నటువంటి మాటలు అందరి హృదయంలో ఫలింపజేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ఈరోజు ఈ పాఠం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇది మీరు అర్థం చేసుకోవాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మరొక దినము దేవుని చిత్తం అయితే కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.